శరణము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తున భీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత పంచమోధ్యాయం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 23వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. అదే అధ్యాయం చివరి వరకు ఉన్నటువంటి శ్లోకాలని తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ పంచమోధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి 3, 4 అధ్యాయాల్లో కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని ఉపదేశించిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి ఇలా అంటున్నాడు, కృష్ణ, నువ్వు కర్మత్యాగాన్ని కర్మయోగాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమో చక్కగా నిశ్చయించి నాకు చెప్పు అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు, అర్జున, కర్మ సన్యాసం నిష్కామ కర్మయోగం రెండూ కూడా ముక్తిదాయకాలే. ఈ రెండిట్లో కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది, నిష్కామ కర్మయోగం గొప్పది. విద్వేషం ఆసక్తి లేనివారు కర్మలు ఆచరిస్తున్న నిత్య సన్యాసియే, లేకుండా సుఖదుఖాలు అనేటువంటి ద్వంద్వాలని అనాయాసంగా వదిలేసి ముక్తిని పొందుతూ ఉంటాడు. అజ్ఞులే కర్మ సన్యాసం నిష్కామ కర్మయోగం వేరు వేరు అని చెప్తారు. పండితులు అలా చెప్పరు. ఈ రెండిట్లో ఏది ఆచరించినా ఒకటే ఫలం లభిస్తుంది. అంటే ఈ రెండిటికి ఒకటే ఫలం అని అర్థం. జ్ఞానయోగులైన సన్యాసులు ఏ మోక్షాన్ని పొందుతారో నిష్కామ కర్మయోగులు కూడా అదే పొందుతారు. జ్ఞానయోగం కర్మయోగం ఫలాలు ఒకటే, అదే మోక్షం. దీన్ని గుర్తించిన వాడే సత్యదర్శి అంటారు. నిష్కామ కర్మయోగం ఆచరించకుండా కర్మ సన్యాసం ఆచరించడం అసంభవం. నిష్కామ కర్మయోగి అయిన ముని సన్యాసి అయి త్వరలోనే మోక్షాన్ని పొందగలుగుతాడు. నిష్కామ కర్మయోగి శుద్ధచిత్తుడు, చిత్తాన్ని సిద్ధంగా ఉంచుకున్నవాడు, తనను తాను వశపరుచుకున్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు,
అన్ని భూతాల ఆత్మ తన ఆత్మ ఒకటే అని గ్రహించినవాడు కర్మలను ఆచరించినా కానీ ఆ కర్మలు అతన్ని బంధించవు. పరమార్థద్రష్ట అయిన కర్మయోగి దర్శన, శ్రవణ, స్పర్శ, ఘ్రాణ, గమన, నిద్ర, శ్వాసగ్రహణ, కథన, త్యాగ, గ్రహణ, కన్నులు తెరుస్తూ మూస్తూ చేస్తూ కూడా ఇంద్రియాలు తమ వ్యాపారాలు చేసుకుంటున్నాయి అని తానేమీ చేయడం లేదని తెలుసుకుంటూ ఉంటాడు. ఫలాసక్తిని వదిలిపెట్టేసి అవి పరమేశ్వరుడికి అర్పించి కర్మను ఆచరించేవాడు తామరాకు మీద నీటి బొంటు ఎలా అయితే అంటదో అలాగే అతనికి పాపపుణ్యాలు అంటవు. నిష్కామ కర్మయోగులు ఆసక్తి లేకుండా ఫలాసక్తిని వదిలిపెట్టేసి బుద్ధితో కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు. నిష్కామ కర్మయోగి కర్మఫల త్యాగం చేసి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని, ముక్తిని పొందుతూ ఉంటాడు. కర్మయోగి కాని వారు ఈ కర్మల యొక్క ఫలాల మీద ఆసక్తితోటి సంసారంలో బంధింపబడుతూ ఉంటారు. జితేంద్రుడైనటువంటి పురుషుడు వివేక బుద్ధితో కర్మలన్నింటినీ వదిలిపెట్టేసి 9 ద్వారాలు కలిగినటువంటి తన శరీరంలో తానేమీ చేయకుండా నిర్లిప్తంగా ఉంటాడు. భగవంతుడు జీవుడి యొక్క కర్తృత్వాన్ని కానీ, వారి కర్మలు కానీ, వారి కర్మఫల సంబంధాన్ని కానీ సృష్టించడు. ఇవన్నీ ప్రకృతే సృష్టిస్తూ ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు ఎవరి యొక్క పాప పుణ్యాలని గ్రహించడు. అజ్ఞానం చేత వివేకం కప్పబడడం వల్ల జీవులు ఆ విధంగా మోహాన్ని పొందుతూ ఉంటారు. ఆత్మజ్ఞానం చేత ఎవరి అజ్ఞానం నశిస్తుందో వారి ఆత్మజ్ఞానం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మరూపులు, బ్రహ్మస్థితులు, బ్రహ్మపరాయణులు, జ్ఞానంచే పోగొట్టబడిన పాపం గలవారు పునరావృతి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతుంటారు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణ్యందు, ఆవునందు, గోవునందు, కుక్కయందు, దాన్ని వండుకొని తినేటువంటి చండాలని ఎందును కూడాను పండితులు సమానమైన దృష్టి కలిగి ఉంటారు. ఎందుకంటే వీరన్నిటిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అని చెప్పి వారికి తెలుసు. ఎవరి మనస్సు సమభావమంత స్థితమై ఉంటుందో అటివారు ఈ జన్మనందే సంపూర్ణ జగత్తుని జయించిన వాళ్ళు అవుతారు. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుకుంటారు. అంటే ప్రాపంచ విషయాలు అతనికి పట్టవు. అందువలన వాళ్ళు ఎప్పుడూ బ్రహ్మనందు ఉన్నట్టుగానే ఉంటారు. బ్రహ్మజ్ఞ పురుషుడు బ్రాహ్మీ స్థితిని పొంది స్థితప్రజ్ఞుడై మోహం లేకుండా ఉంటాడు. అతడు ప్రియ వస్తువును పొంది సంతోషించడు, అప్రియ వస్తువును పొంది విచారించడు. బాహ్యములైన శబ్దం మొదలైన విషయాలపై చిత్తం ఆసక్తి లేకుండా ఉండేవాళ్ళు అంతఃకరణంలో ఆత్మస్థిత జ్ఞానమైన సాత్వికానందాన్ని పొందుతూ ఉంటారు. బ్రహ్మ సమాహితులై అక్షయమైన బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు. అర్జున, రూపరసాదులైన విషయాల వల్ల కలిగే సుఖం దుఃఖకారణమే అవుతుంది. అది క్షణికం. జ్ఞానులు అటువంటి సంయోగ వ్యూహాత్మకాలైనటువంటి వాటిని ఆస్వాదించరు. ఎవరి ఈ జీవితంలోనే కామక్రోధోద్భవకారకాలైనటువంటి వికారాలని మరణ పర్యంతం సహిస్తున్నారో అతడే యోగి, అతడే ఆనందమయ పురుషుడు. ఇంతవరకు కింద భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 24వ శ్లోకం నుంచి అధ్యాయం చివరి వరకు తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ పంచమోధ్యాయః కర్మసన్యాసయోగః. ఇప్పుడు 24వ శ్లోకం. యో అంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యో అంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. యః అంతఃసుఖ అంతరారామః, యో అంతఃసుఖో అంతరారామః అవుతుంది. తథా అంతర్జ్యోతి ఏవ, తథాంతర్జ్యోతి ఏవ యః సహ యోగి సయోగి అవుతుంది. బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతః అధిగచ్చతి, బ్రహ్మభూతోధిగచ్చతి అవుతుంది. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ
అర్థాలు తెలుసుకుందాం. యహ అంటే ఎవరు, అంతఃసుఖ ఆంతరంగిక సుఖం కలవాడో, అంతరారామ ఆత్మానందాన్ని పొందుతాడు, తథా అట్లే అంతర్జ్యోతి ఏవ ఆత్మ ప్రకాశం కలవాడు, యహ ఎవడు, సా సహా ఆ యోగి జ్ఞాని బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానందాన్ని, ముక్తిని బ్రహ్మభూత బ్రహ్మస్వరూపుడై అధిగచ్చతి పొందుతున్నాడు. అంటే ఎవరు ఆంతరంగిక సుఖము, ఆత్మానందము, ఆత్మప్రకాశం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు, అటువంటి జ్ఞాని బ్రహ్మస్వరూపుడై ఎప్పుడు బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఆత్మలోని సుఖమునొంది ఆత్మయందే ఎంతో ఆనందముందుచు నిలను, అంతరాత్మయందే ప్రకాశమునందగల్గు యోగి బ్రహ్మరూపంబున ముక్తి పొందు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఆత్మలోనే సుఖమునొంది ఆత్మయందే ఎంతో ఆనందముందుచు నిలను, అంతరాత్మయందే ప్రకాశమునందగల్గు యోగి బ్రహ్మరూపంబున ముక్తి పొందు. ఈ శ్లోకం యొక్క భావం. ఎవరు ఆంతరంగిక సుఖము, ఆత్మానందము, ఆత్మప్రకాశము పొంది ఉంటారో అటువంటి జ్ఞాని బ్రహ్మస్వరూపుడై బ్రహ్మానందాన్ని, ముక్తిని పొందుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 25వ శ్లోకంలో తెలుసుకుందాం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషాః చిన్నద్వైతాయతాత్మానః సర్వభూతహితే రతాః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషాః చిన్నద్వైతాయతాత్మానః సర్వభూతహితే రతాః. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధాః యతాత్మానః చిన్నద్వైధాయతాత్మానః అవుతుంది. సర్వభూతహితే రతాః. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. లభంతే అంటే పొందుతారు, బ్రహ్మ నిర్వాణం అంటే మోక్షాన్ని, ఋషయః అంటే ఋషులు, క్షీణకల్మష అంటే పుణ్యము పాపము రెండూ క్షీణించిన వాళ్ళు, చిన్నద్వైధ ఛేదింపబడినటువంటి సంశయాలు కలిగిన వారు అంటే సంశయాలు అనేవి లేనివారు, యథాత్మనః నియమితులైనటువంటి దేహేంద్రియములు గలవారు అంటే దేహాన్ని మంచిని ఎప్పుడూ నియమంగా ఉంచుకునేవాళ్ళు, సర్వభూతహితే సమస్త జీవుల యొక్క హితమునందు అంటే మంచి యందు రతాః ఆసక్తి కలవారు. అంటే ఏంటన్నమాట, పుణ్య పాపం రెండూ వదిలిపెట్టేసుకున్న వాళ్ళు, సంశయాలు లేనటువంటి వాళ్ళు, నియమితమైనటువంటి ఇంద్రియము దేహము కలిగిన వాళ్ళు, అన్ని భూతాల యొక్క మంచిని కోరుకునేవాళ్ళు అయినటువంటి ఋషులు పుణ్యము పాపము వదిలిపెట్టేసి ఈ జీవితంలోనే మోక్షాన్ని పొందుతూ ఉంటారు అని చెప్తున్నాడు. చిన్నద్వైధ అంటే ఛేదింపబడిన సంశయాలు కలవారు అని అర్థం చెప్పుకున్నాం కదా. దానికే ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఏమిటంటే ద్వంద్వరహితులు అంటే ద్వంద్వాలు అంటే పాపపుణ్యాలు, లాభ నష్టాలు, జయాపజయాలు ఇలాంటివన్నీ కూడాను వదిలిపెట్టేసిన వాళ్ళు అని చెప్పేసి. సర్వభూతహితే రతాః అంటే అన్ని భూతాల యందు అన్ని జీవుల యందు అన్ని జీవుల యొక్క హితమునందు ఆసక్తి కలిగిన వాళ్ళు. ఎందుకు అన్ని జీవుల హితమునందు వాళ్ళకి ఆసక్తి ఉంటుంది అంటే అన్ని భూతాల్లోనూ తనలోనూ ఉన్న ఆత్మ ఒకటే అని, అది పరమాత్మే అని చెప్పేసి తెలుసుకున్నటువంటి యోగులు, జీవన్ముక్తులు వారు అని అర్థం. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. సకల భూతముల హితులై
సంశయములు వీడి పాప పుణ్యములను వీడుచుండి చిత్తమును నిగ్రహించగ చేవగలిగియుండెడి ఋషులు మోక్షంబునొందగలరు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. సకల భూతముల హితులై సంశయములు వీడి పాప పుణ్యములను వీడుచుండి చిత్తమును నిగ్రహించగ చేవగలిగియుండెడి ఋషులు మోక్షంబునొందగలరు. ఈ శ్లోకం యొక్క భావం. పుణ్య పాప విముక్తులు, సంశయాలు లేనటువంటి వాళ్ళు, నియమితమైనటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాళ్ళు, బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, సర్వభూత కళ్యాణ నిరతలు అంటే అన్ని భూతాల యొక్క మంచి యందు ఆసక్తి కలిగిన వాళ్ళు అయినటువంటి ఆ ఋషులు పాపపుణ్యాలు లేకుండా ఈ జీవితంలోనే మోక్షాన్ని పొందుతూ ఉంటారు అని అర్థం. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 26వ శ్లోకంలో చూద్దాం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనాం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. కామక్రోధ వియుక్తానాం అంటే కామము అంటే కోరిక, క్రోధ అంటే కోపము, వియుక్తానాం ఇవి రెండింటిని వదిలిపెట్టిన వాళ్ళు, యతీనాం సన్యాసులకు, ఏతచేతసాం అంటే సంయత చిత్తులు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, అభిత అంటే సర్వరీతుల అంటే శరీరాన్ని వదిలిపెట్టకముందు వదిలిపెట్టిన తర్వాత కూడా బ్రహ్మ నిర్వాణం మోక్షం వర్తతే ఉంది విదితాత్మనాం ఆత్మజ్ఞులు అని చెప్పేసి. కామక్రోధ వియుక్తానాం అంటే కామాన్ని క్రోధాన్ని రెండింటిని వదిలిపెట్టేసిన వాళ్ళు, యతీనాం సన్యాసులకు, యతచేతసాం సంయత చిత్తులు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, అభిత అటువంటి విదితాత్మనాం ఆత్మజ్ఞులు, సర్వరీతుల అంటే అన్ని విధాల అంటే శరీరాన్ని వదిలిపెట్టకముందు వదిలిపెట్టిన తర్వాత కూడా బ్రహ్మ నిర్వాణం మోక్షం వర్తతే ఉంది వాళ్ళకి పొందుతూ ఉంటారు అని చెప్పేసి అర్థం అన్నమాట. అంటే ఏంటన్నమాట, కామక్రోధాలను వదిలిపెట్టేసి మనస్సును స్వాధీనం చేసుకుని ఆత్మజ్ఞానం కలిగినటువంటి యతికి బ్రహ్మ నిర్వాణ రూపమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి అన్నాడు. అంటే ఏంటన్నమాట, కామక్రోధాలు తొలగడం ద్వారా ఈ వాసనాక్షయం అంటే ఈ ఇంద్రియాల మీద వాసన పోతుంది అన్నమాట. చిత్త స్వాధీనంతో మనస్సు నిర్మలమవుతుంది. ఆత్మ నెరగడంతో తన తత్వజ్ఞానం కలుగుతూ ఉంటుంది. అందుచేతని చెప్పేసి అటువంటి వాళ్ళకి ఈ శరీరంలో ఉన్నా కానీ ఈ శరీరంలో ఉండగా కూడా మోక్షం లభిస్తుంది. ఆ తర్వాత కూడా అతను మోక్షమే పొందుతాడు అని చెప్పేసి అర్థం. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని తెలుసుకుందాం. కోరికలను వదిలిపెట్టి కోపమును విడచుచు మనసును నిగ్రహించుచునుయుండి ఆత్మసుజ్ఞానముందెడియతులు సకల రీతులను మోక్షమందజాలు దుర్విజయ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కోరికలను వదిలిపెట్టి కోపమును విడచుచు మనసును నిగ్రహించుచునుయుండి ఆత్మసుజ్ఞానముందెడియతులు సకల రీతులను మోక్షముందజాలు దుర్విజయ. ఈ శ్లోకం యొక్క భావం. కామక్రోధ విముక్తులు అంటే కామము కోరిక కోపము రెండింటిని వదిలిపెట్టేసిన వాళ్ళు, సంయత చిత్తులు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అయినటువంటి యతులకి ఈ శరీర త్యాగానికి పూర్వము తర్వాత కూడా మోక్షం లభిస్తూ ఉంటుంది అని దీని భావం. ఆ తర్వాత 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి.
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఈ శ్లోకం యొక్క పదవే భాగం తెలుసుకుందాం. స్పర్శాన్ కృత్వా, స్పర్శాన్ కృత్వా అవుతుంది. బహిః బాహ్యాన్, బహిర్బాహ్యాన్, చక్షుః చ అంతర ఏవ, చక్షుశ్చైవాంతరేవ, అంతరేవ అవుతుంది. భ్రువోః, అంతరే భ్రువోః అవుతుంది. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాస అభ్యంతర చారిణౌ, నాసాభ్యంతర చారిణౌ అవుతుంది. పదవి భాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. స్పర్శాన్ అంటే విషయ సమూహాలను, కృత్వా వెలువరించి, బహి మనస్సు నుండి అంటే బయటికి పంపించేసి, బాహ్యములైనటువంటి ఈ విషయ సమూహాలని మనసు నుంచి బయటికి పంపించేసి, చక్షుః చ దృష్టిని, అంతరే ఏవ ఎక్కడ భ్రువోః కనుబొమల మధ్యనే నిలిపి, ప్రాణ అపానౌ ప్రాణవాయువుని అపానవాయువుని సమం కృత్వా చేసి, నాస్యాభ్యంతరచారిణో నాసికా మధ్యాన్నే సంచరించేటువంటి చేసి అది. అంటే ఇంకా ఈ శ్లోకానికి 28వ శ్లోకానికి రెండిటికి సంబంధం ఉందన్నమాట. అందుకని సగంలో ఆపారు అది. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం. విషయ సమూహాలని బయటికి పంపించేయడం అంటే ఇంద్రియాలన్నీ బహిప్రపంచంలో ఉంటాయి కాబట్టి వాటిని బయటికి, ఇంద్రియాలకు సంబంధం, వాటితో మనకి సంబంధం కలిగినప్పుడే మనకి జ్ఞానం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కళ్ళతో చూస్తున్నాం అనుకోండి, అది మన కళ్ళకు కనపడింది కాబట్టి అది బయట వస్తువు, అది కళ్ళకు కనపడింది కాబట్టి అది మన మనసులోకి వెళుతూ ఉంటుంది. ఇలాంటి విషయాల్ని లెక్క చేయకుండా ఉండాలి అంటే అప్పుడు మనస్సుని నిగ్రహించాలి. అలా మనస్సుని విషయ సమూహాల నుంచి, బాహ్యంగా ఉండేటువంటి విషయ సమూహాల నుంచి నిగ్రహించి తర్వాత దృష్టిని భ్రూమధ్యాన నిలిపి అంటే కనుబొమ్మల మధ్యన దృష్టిని నిలిపి, ప్రాణ అపాన వాయువులని అంటే సమం చేసి అంటే ప్రాణాయామం చేస్తూ బ్రహ్మంపై దృష్టిని నిలపాలి అని దీని అర్థం అన్నమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. విషయ సుఖములనన్నీయు వెడలగొట్టి, చూపు కనుబొమ్మల నడుమ సూటి గుంచి, ప్రాణరంధ్రమందు తినుగా ప్రాణపానగాలుల గతులను సమముగాను చేసి. పద్యం మళ్ళీ ఇంకొకసారి. విషయ సుఖములనన్నీయు వెడలగొట్టి, చూపు కనుబొమ్మల నడుమ సూటి గుంచి, ప్రాణరంధ్రమందు తిరుగా ప్రాణగాలుల గతులను సమముగాను చేసి. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఈ బాహ్య విషయాల నుంచి మనస్సుని నిగ్రహించి, దృష్టిని భూమధ్యాన్ని నిలిపి, నాసికా మధ్యంలో అంటే ముక్కులో సంచరించేటువంటి ప్రాణ అపాయ వాయువుల యొక్క ఊర్ధ్వ అధోగతిని కుంభకంతో సమానం చేసి, ఆ తర్వాత ఇంకా ఏంటన్నది 28వ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ, మునిర్మోక్షపరాయణ అవుతుంది. విగత ఇచ్ఛ భయ క్రోధ, విగతేచ్ఛాభయ క్రోధ అవుతుంది. యః సదా
ముక్త ఏవ సహా. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఏతేంద్రియ మనోబుద్ధి అంటే ఇంద్రియాలని, మనస్సును, బుద్ధిని, ముని అంటే యోగి, ముని అంటే యోగి, మోక్షపరాయణ ముముక్షువై, విగత ఇచ్ఛ భయ క్రోధ అంటే కోరిక, ఇచ్ఛ అంటే కోరిక, భయ అంటే భయం, క్రోధ అంటే కోపము, విగత అంటే లేనివాడే, వదిలిపెట్టేసిన వాడే, యహ ఏ సదా ఎల్లప్పుడూ, ముక్త ఏవా బంధం లేనివాడే, సహా అతడు అని. ఇది ఈ పదాలన్నిటికీ అర్థం. అంటే ఏంటన్నమాట, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని నియంత్రించి కోరిక, భయం, కోపం లేకుండా మోక్షం ఒక్కటే ప్రాప్తంగా ఇచ్చేటువంటి యోగి ఎప్పుడూ బంధ విముక్తుడై ఉంటాడు. బంధింపబడడు. అంటే ఈ కర్మబంధాలు అతన్ని బంధించవు అని. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఇంద్రియములను, మనసును, బుద్ధిని తన వశమునందుంచుకొనుచును భయము, కోపమును మరియును ఆశ వీడి మోక్ష మార్గమందు నుండు నరుడు బంధముక్తుడగును. ఇంద్రియములను, మనసును, బుద్ధిని తన వశమునందుంచుకొనుచును భయము, కోపమును మరియు నాశ వీడి మోక్ష మార్గమందు నుండు నరుడు బంధముక్తుడగును. ఈ శ్లోకం యొక్క భావం: ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని నియంత్రించి కోరిక, భయం, కోపాన్ని వదిలిపెట్టేసిన వాడే, మోక్షమే కావాలి అనుకునేటువంటి యోగి ఎవరైతే ఉంటాడో అతడు ఎప్పుడూ కూడా ఏ కర్మబంధాలకి, ఇహలోక బంధాలకి అతను వశం కాడు. ఇహలోక బంధాలు అతన్ని బంధించవు. అతను సర్వదా బంధ విముక్తుడు అవుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 29వ శ్లోకంలో చూద్దాం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఈ శ్లోకం యొక్క పద విభాగం: భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్యతే. శాంతిమృచ్చతే అవుతుంది. పద విభాగం తెలుసుకున్నాం కదా. ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. భోక్తారం అంటే భోక్తగా, అంటే అన్నీ స్వీకరించేవాడిగా. ఏమిటవి? యజ్ఞ తపసాం, యజ్ఞానికి, తపస్సుకి భోక్తగా అంటే జీవులు చేసేటువంటి యజ్ఞాన్ని, తపస్సుని స్వీకరించేవాడిగా. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు ఈశ్వరునిగా అంటే ప్రభువుగా. సుహృదం, మిత్రునిగా. ఎవరికి? సర్వభూతానాం, అన్ని భూతాలకు, ప్రపంచ విశ్వంలో ఉన్నటువంటి జీవులన్నిటికీ మిత్రునిగా. జ్ఞాత్వా, గ్రహించి, మాం, నన్ను గ్రహించి, శాంతిం, ముక్తిని, రుచ్యతే, పొందుతున్నాడు. అంటే ఏంటన్నమాట, నన్ను తపోయజ్ఞాలకి భోక్తగాను అంటే తపము, యజ్ఞము ఇవి చేసినప్పుడు ఇవి హవిస్సులు ఇవి వదిలిపెడుతుంటారు కదా, అవన్నీ స్వీకరించేవాడిగాను. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి ఈశ్వరుడిగాను అంటే ప్రభువుగాను, అన్ని భూతాలకి మిత్రుడిగాను నన్ను గ్రహించి యోగి ముక్తిని పొందుతూ ఉంటాడు అని చెప్తున్నారు. అంటే ఏంటన్నమాట, మామూలుగా సామాన్యంగా
మానవులందరూ అనుకుంటారు, ఈ యజ్ఞం చేస్తే ఈ యజ్ఞం నేను చేశాను, ఇది తపస్సు నేను చేశాను, ఈ పూజ నేను చేశాను, అన్నిటికీ నేనే నేను 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 అనుకుంటూ ఉంటారు. అది తప్పు. అలా అనుకోకూడదు. అలా అనుకోకుండా ఇవన్నీ భగవంతుడి కోసమే అని చెప్పి, ఇవన్నీ భగవంతునికే చెల్లుతాయి, ఆయనే దీనికి భోక్త, ఆయనే దానికి స్వీకరించేవాడు అని చెప్పి తెలుసుకున్నవాడు. అలాగే సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి నేనే అధిపతిని అని చెప్పేసి తెలుసుకున్నవాడు. అన్ని భూతాలకు మిత్రుడిగా, అంటే లోకంలో ఎన్నో లోకాలు ఉంటాయి, ఆ అన్ని లోకాల్లోనూ ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి జీవులకి నన్ను మిత్రుడిగాను గ్రహించి యోగి ముక్తిని పొందుతున్నాడు అని చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్న పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. తపము యజ్ఞములకు ను భోక్తగను నన్ను, తపము యజ్ఞములకు ను భోక్తగను నన్ను, సకల మగులోకములకు నీసునిగను నన్ను, అన్ని భూతములకును మిత్రునిగా నన్ను, తలచు యోగికి మోక్షము దక్కు పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. తపము యజ్ఞములకును భోక్తగను నన్ను, సకల మగులోకములకు నీసుగని నన్ను, అన్ని భూతములకును మిత్రునిగా నన్ను, తలచు యోగికి మోక్షము దక్కు పార్థ. ఈ శ్లోకం యొక్క భావం: నన్ను తపస్సు యజ్ఞాలకి భోక్తగాను, అన్ని లోకాలకు మహేశ్వరునిగాను ప్రభువుగాను, అన్ని భూతాలకు మిత్రునిగాను గ్రహించి యోగముక్తిని పొందుతున్నాడు, యోగి ముక్తిని పొందుతున్నాడు అని ఈ శ్లోకం యొక్క భావం. ఇంతటితోటి ఈ 5వ అధ్యాయం, పంచమోధ్యాయం 5వ అధ్యాయం అనేటువంటి కర్మ సన్యాస యోగం ఈ రోజుతోటి సంపూర్ణమైంది, సుసంపన్నం చేసుకున్నాం. వచ్చే భాగంలో 6వ అధ్యాయం అనేటువంటి ఆత్మ సంయమ యోగాన్ని ప్రారంభించుకుందాం. హరి ఓం తత్సత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది ఉపనిషత్ సారము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రమును అయి శ్రీకృష్ణార్జున సంభాషణ రూపంలో ఉన్నటువంటి శ్రీమద్భగవద్గీతల యందలి కర్మ సన్యాస యోగమును 5వ అధ్యాయము అని. ఈ అధ్యాయాన్ని శ్రీ కృష్ణ పరమాత్మ దయ వల్ల 5వ అధ్యాయం వరకు మనం ఇప్పుడు ఈ భాగంతో పూర్తి చేసుకున్నాము. వచ్చే భాగంలో మనం 6వ అధ్యాయం అనేటువంటి ఆత్మ సంయమ యోగాన్ని ప్రారంభించుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయే ధీనాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.